నమస్కారం. ఈరోజు మనం చాలా ఆసక్తికరమైన విషయం గురించి మాట్లాడుకుందాం. మన ఘడియారాలన్నీ ఒకేలా ఒకే పద్ధతిలో ఎలా పనిచేస్తున్నాయి, దాని వెనుకున్న వ్యవస్థ ఏంటి చూద్దాం. సరే, ఆలోచించండి. ఎప్పుడైనా గమనించారా? లండన్లో మధ్యాహ్నం 2 గంటలకు మంచి ఎండగా ఉంటే, అదే సమయంలో భారతదేశంలో మాత్రం సాయంత్రం 7:30కి అంతా చీకటిపడి ఉంటుంది. ఎందుకిలా? దీనికి జవాబు సింపుల్గా అనిపించినా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అదంతా మన భూమి చుట్టూ గీసిన కొన్ని కనిపించని గీతల మాయనమాట. అవే రేఖాంశాలు. సరే, మరి మొదటి సెక్షన్లోకి వెళ్ళిపోదాం. అసలు మన భూమి మీద ఈ గ్రిడ్ ఎలా ఏర్పడింది, రేఖాంశం అంటే ఏంటో వివరంగా అర్థం చేసుకుందాం. టైం గురించి తెలుసుకోవాలంటే ముందు మనం ఈ రేఖాంశాల గురించి తెలుసుకోవాలి. ఇవి భూమి మీద ఉత్తర ధ్రువం నుంచి దక్షిణ ధ్రువానికి నిలువుగా గీసిన ఊహారేఖలు. వీటిని రేఖాంశ మెరిడియన్లు అని పిలుస్తారు. ఒక ముఖ్యమైన విషయమేంటంటే, ఈ మెరిడియన్లన్నీ ఒకే పొడవులో ఉంటాయి. అయితే ఇవన్నీ సమానమే కదా, మరి లెక్క ఎక్కడ్నుంచి మొదలుపెట్టాలి? ఇది పెద్ద ప్రశ్న. అందుకే ప్రపంచ దేశాలన్నీ కలిసి ఒక ఒప్పందానికొచ్చాయి. గ్రీన్విచ్ గుండా వెళ్లే మెరిడియన్ను స్టార్టింగ్ పాయింట్గా, అంటే 0 డిగ్రీల రేఖాంశంగా ఫిక్స్ చేశారు. దీనినే ప్రైమ్ మెరిడియన్ అంటారు. సరే, చాలామందికి ఒక డౌట్ వస్తుంది. ఈ రేఖాంశాలు, అక్షాంశాలు రెండిటికీ తేడా ఏంటి అని. చూడండి, రేఖాంశాలు నిలువుగా ఉత్తరం నుంచి దక్షిణానికి గీస్తారు. అవి ధృవాల దగ్గర కలుస్తాయి. కాని అక్షాంశాలు అడ్డంగా తూర్పు నుంచి పడమరకి సమాంతరంగా ఉంటాయి. వాటి పొడవు కూడా వేర్వేరుగా ఉంటుంది. ఈ తేడా గుర్తుపెట్టుకోవడం చాలా ముఖ్యం. ఓకే, భూమి మీద గీతల గురించి మాట్లాడాం. కానీ ఈ గీతలకి మన వాచ్లోని టైంకి సంబంధమేంటి? అసలు ఈ రేఖాంశం సమయంగా ఎలా మారుతుందో ఇప్పుడు చూద్దాం. ఇదంతా సింపుల్ మ్యాథ్స్. మన భూమి తన చుట్టూ తాను ఒక్కసారి పూర్తిగా తిరగడానికి, అంటే 360 డిగ్రీలు పెరగడానికి సుమారు 24 గంటలు పడుతుంది, అవునా? ఈ లెక్కను బట్టి చూస్తే భూమి గంటకు 15 డిగ్రీలు కదులుతోందని మనకు అర్థమవుతుంది. ఇదే మొత్తం టైమ్ జోన్లకు బేసిక్ ప్రిన్సిపల్. ఇంకా సింపుల్గా చెప్పాలంటే, భూమి ప్రతి 4 నిమిషాలకి 1 డిగ్రీ ముందుకు వెళ్తుంది. చూసారా, దూరానికి కాలానికి ఎంత దగ్గరి సంబంధముందో? భూమి పడమర నుంచి తూర్పుకు తిరుగుతోంది గదా, దానివల్ల ఏమవుతుందంటే గ్రీన్విచ్కి తూర్పున ఉన్న ప్రాంతాల్లో సూర్యుడు ముందే వస్తాడు. ఉదాహరణకి గ్రీన్విచ్లో మధ్యాహ్నం 12 అయితే 15 డిగ్రీల తూర్పునున్న చోట గంట ముందు, అంటే మధ్యాహ్నం 1 గంట అవుతుంది. అలాగే పడమరవైపు గంట వెనక్కి, అంటే ఉదయం 11 గంటలవుతుందన్నమాట. ఓకే, అంతా బాగానే ఉంది. కానీ అసలు మనకి ఈ స్టాండర్డ్ టైం అనే కాన్సెప్ట్ ఎందుకొచ్చింది? ప్రతి ఊరికి వాళ్ల సొంత సూర్యుడిని బట్టి టైం ఉంటే సరిపోదా? చూద్దాం దానివల్ల వచ్చే సమస్య ఏంటో. చాలామంది అనుకుంటారు, సూర్యుడు సరిగ్గా మన నెత్తిమీదికి వచ్చినప్పుడు మధ్యాహ్నం 12 అని సెట్ చేసుకుంటే పోలా అని. దీన్నే మనం స్థానిక సమయం లేదా లోకల్ టైం అంటాం. కానీ అక్కడే అసలు సమస్య మొదలవుతుంది. ఊహించుకోండి, ప్రతి ఊరికి వేరే టైం ఉంటే ట్రైన్ టైమింగ్స్, ఫ్లైట్ షెడ్యూల్స్ అన్నీ ఎంత కన్ఫ్యూజింగ్గా మారిపోతాయో. ఈ సమస్య ఎంత పెద్దదో తెలియడానికి మన దేశంలోనే ఒక ఉదాహరణ చూద్దాం. మన ఇండియాలోనే ఒక చివర నుంచి ఇంకో చివరికి ఎంత టైం తేడా ఉంటుందో తెలుసా? ఏకంగా 1:45 నిమిషాలు. అవును, గుజరాత్లోని ద్వారకకి, అస్సాంలోని దిబ్రూగఢ్కి మధ్య ఉన్న లోకల్ టైం తేడా ఇది. ఒకే దేశంలో దాదాపు 2 గంటల తేడా అంటే ఇక వ్యాపారాలు, ప్రయాణాలు, కమ్యూనికేషన్ ఎంత కష్టమో ఆలోచించండి. సరిగ్గా ఈ గందరగోళాన్ని ఆపడానికే చాలా దేశాలు ఒక ప్రామాణిక మెరిడియన్ లేదా స్టాండర్డ్ మెరిడియన్ అనే కాన్సెప్ట్ని ఫాలో అవుతాయి. ఇదే మనందరికీ పరిష్కారం అన్నమాట. మరి మన భారతదేశం ఏం చేసిందో చూద్దాం. మన దేశం మధ్యలోంచి వెళ్తున్న 82.5 డిగ్రీల తూర్పు రేఖాంశాన్ని మన స్టాండర్డ్ మెరిడియన్గా తీసుకున్నారు. ఆ లైన్ మీద ఎంత టైం అయితే ఉంటుందో అదే టైంని మొత్తం దేశానికి వర్తింపజేశారు. దీన్నే మనం ఇండియన్ స్టాండర్డ్ టైం, అంటే ఐఎస్టీ అంటాం. అందుకే మనం గ్రీన్విచ్ టైం కన్నా ఎప్పుడూ 5:30 గంటల ముందు ఉంటాం. సరే, ఇది మన దేశం కదా, మరి ప్రపంచం మొత్తం ఎలా సింక్లో ఉంది? ఇప్పుడు గ్లోబల్ టైమ్ జోన్ సిస్టమ్ గురించి, అంటే ఈ సమన్వయంతో కూడిన ప్రపంచం గురించి తెలుసుకుందాం. భూమిని మొత్తం 24 భాగాలుగా, అంటే 24 టైమ్ జోన్స్గా విడగొట్టారు. ప్రతి జోన్ సుమారుగా 15 డిగ్రీల రేఖాంశాన్ని కవర్ చేస్తుంది. ఈ డోనట్ చార్ట్ చూస్తే మనకొక ఐడియా వస్తుంది. అయితే కొన్ని దేశాలు చాలా పెద్దవిగా ఉంటాయి కదా, వాటికి ఒక్క టైం జోన్ సరిపోదు. ఫర్ ఎగ్జాంపుల్,
మన భారతదేశం మొత్తం ఒకే టైం జోన్ ఫాలో అవుతుంది, కాని రష్యా లాంటి పెద్ద దేశం దాని విస్తీర్ణాన్ని బట్టి ఏకంగా 11 టైం జోన్స్ని వాడుతుంది. అమేజింగ్ కదా? సో గ్రీన్విచ్లోని ప్రైమ్ మెరీడియన్ దగ్గర మొదలుపెట్టి ఈ అద్భుతమైన సిస్టమ్ వల్లే లండన్ నుంచి ఢిల్లీ వరకు ప్రపంచమంతా ఒకే సింక్లో సమన్వయంతో నడుస్తుంది. కాబట్టి నెక్స్ట్ టైం మీరు మీ వాచ్లో టైం చూస్తున్నప్పుడు ఒక్కసారి ఆలోచించండి, అది కేవలం సమయాన్ని చెప్పట్లేదు, ఈ భూమి ప్రయాణంలో మన పొజిషన్ ఎక్కడుందో కూడా చెబుతుంది.